నమస్తే, వెల్కమ్ టు లియో. గత వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు కూడా ఎటువంటి పరిశ్రమలు వచ్చాయనే దానిపైన ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఒక ఫలితాన్ని అయితే ఇచ్చేశారు. అదే 11 స్థానాలు. అయితే గుడివాడ అమర్నాథ్ మాత్రం ఎటువంటి పరిశ్రమలతో ఒప్పందాలు జరిగినా అది మేము మాట్లాడినవే, మేము ఎంఓయూ చేసుకున్న వాళ్ళే అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అదేగాక దావోస్కి వెళ్ళి కనీసం దారి ఖర్చులు కూడా రాలేదన్నట్టు సాక్షికి సంబంధించినటువంటి ఒక వార్తలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీంట్లో నిజమెంత అనే దానిపై చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు నారా లోకేష్ గారు. దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, దారి ఖర్చులకు కూడా రాలేదు, దావోస్కి వెళ్ళి ఓన్లీ ఒక హైప్ క్రియేట్ చేస్తానికి, ఓన్లీ ఒక పబ్లిసిటీ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే సరిపోయింది అని చెప్పేసి అని మాట్లాడినటువంటి ఒక సాక్షికి సంబంధించిన పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, కనీసం దారి ఖర్చులకు కూడా రావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోకి వచ్చిన పరిశ్రమల ద్వారా ఆదాయం ఏమొచ్చింది? 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మీరు తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల ఆదాయం ఏమాత్రం వచ్చింది? ఒక్కసారి బేరీజ్ వేసుకొని మాట్లాడుకుంటే కియా పరిశ్రమ ద్వారా రమారమి 13,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చేసి, మరి మీ ద్వారా ఏమొచ్చింది? మీరు 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన ఏంటి? శ్రీ సిటీలో కావచ్చు, ఎలక్ట్రానిక్ హబ్గా మార్చినటువంటి తిరుపతి ప్రాంతం కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ హబ్గా మార్చినటువంటి విశాఖపట్నం ప్రాంతం కావచ్చు, లేదంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో వెలసిన విశ్వవిద్యాలయాల వల్ల కావచ్చు. ఎంతమంది విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు ఇక్కడ? మీరు కొత్తగా తీసుకొచ్చిన ఒక విశ్వవిద్యాలయం పేరు చెప్పండి. మీరు రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమల పేరు చెప్పండి, 1000 మంది ఉద్యోగస్తులకి సంబంధించి. లేదంటే 1000 కోట్ల రూపాయల లాభం వచ్చినటువంటి ఒక పరిశ్రమ గురించి చెప్పండి, ఆదాయం తీసుకొచ్చిన పరిశ్రమ గురించి. మీరు 2014 చేతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఎంత ఉన్నాయి? 5 సంవత్సరాల తర్వాత ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చి 5,13,000 మందికి ఉద్యోగ కల్పన చేసి, రాష్ట్రానికి ఆదాయ మార్గాలు చూపి, పోలవరం 72% పూర్తి చేసి, అమరావతిలో కట్టడాలు 70, 80, 90% పూర్తి చేసి, ఉద్యోగస్తుల కోసం, లేదంటే శాసనసభ్యుల కోసం, శాసనమండలి సభ్యుల కోసం, అలాగే న్యాయమూర్తుల కోసం, ఇవన్నీ కూడా వాళ్ళు పునాదులు చేసినయేమో సచివాలయాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే పరిపాలన జరిగే కార్యక్రమాలకు సంబంధించినటువంటి శాసనసభ విభాగం కావచ్చు, న్యాయస్థానానికి సంబంధించింది కావచ్చు, పునాదులు వేశారు, చాలా వరకు కట్టడాలు పూర్తి చేశారు. మీరు వచ్చి దాన్ని ఏం చేశారు? ఏం ఉపయోగం చేశారు? ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఎంత ఖర్చు పెట్టింది ఏంటనేది అదేదో మీరో నేనో చెబితే కాదు కదా, లెక్కలు తీస్తే అన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఎవరికి సామాన్యుడైనా సరే ఇప్పుడు ప్రభుత్వం కల్పించినటువంటి దాని ప్రకారం సమాచార హక్కు ద్వారా దేనికి ఎంత ఖర్చు చేశారు, దేనికి ఎంత వచ్చిందని చెప్పి వివరాలతో సహా బయటకు వచ్చినాయి కదా. మీరు 5 సంవత్సరాలు నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినవి ఏంటి? పోనీ ఇప్పుడు మీరు చెప్పుకున్న దాంట్లో మీకు ఆ రోజు ఒప్పందం కుదిర్చిన ఎంఓయూలు చేసుకుని ఏంటి ఈరోజు చెప్పు. అదే కంపెనీలు అంటున్నావు కదా, నీ దగ్గర ఉన్న ఎంఓయూలు చూపించు, ఆ జీవోని చూపించు ఒక్కసారి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటికి 7 నెలల 15 రోజులు అయిపోయింది అధికారంలోకి వచ్చేసి. 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడి 20 కంపెనీల ద్వారా తీసుకురావడం కూడా జరిగింది. పరిశ్రమలకు సంబంధించి నేను చెప్పేది. ఈరోజు అవి కాకుండా ఇప్పుడు దగ్గర అవి కనుక మొత్తం ఇక్కడ గ్రౌండ్ అయితే 4,10,125 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. తక్కువ అనుకుంటే 227 కోట్ల రూపాయలు తక్కువ. అది తక్కువ ఏంటంటే ఎకోరెన్ ఎనర్జీ ఇండియా, దీన్ని ఎంతమందికి ఉద్యోగం దొరికిందంటే 1,725 మందికి ఉద్యోగం దొరికింది అనంతపురం జిల్లా కడపలో. అత్యంత ఎక్కువ ఏంటంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్ల రూపాయలు ఉద్యోగాలు, 57,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రాంతం విశాఖపట్నం. మరి ఇట్లా చూసుకుంటా ఉంటే 20 కంపెనీలు. నేను ఎందుకంటే ఎక్కువ వాళ్ళలాగా మనం మిగిలినని చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకి తెలియదంటూ ఏం లేదు. బీపీసీఎల్ కావచ్చు, ఎన్హెచ్పిసిఎల్ కావచ్చు, అల్సరాల్ మిట్టల్ స్టీల్ కంపెనీ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, సోలార్ సంబంధించింది ఫేజ్ 1 కావచ్చు, సోలార్ సంబంధించినటువంటి ఫేజ్ 2 కావచ్చు, టాటా పవర్ కావచ్చు, గ్రీన్కో 3 ప్రాజెక్టులు కావచ్చు, ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ కావచ్చు, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా కావచ్చు, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా 2ది కావచ్చు, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కావచ్చు. నీకు ఇలా చూసుకుంటా ఉంటే టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెట్టుబడులు పెడతాము అన్నారు. మీ ద్వారా పారిపోయిన లూలు మాలు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంది. ఇవి కాక ఇప్పుడు 2 విద్యా సంస్థలు వచ్చినాయి అమరావతి పరిసర ప్రాంతాల్లో. దానివల్ల రమారమి 30,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉంటారు. దానివల్ల ఎంతమందికి ఉపాధి పెరుగుతుంది, రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది?
ఈ ఉన్నత చదువుల కోసం ఈ డబ్బులు విదేశాలకు ఎంతమంది ఖర్చు పెడుతున్నారు, ఈ డబ్బులు ఎంత అవుతున్నాయి? ఈరోజు స్వదేశంలో ఉంటూ మన రాష్ట్రంలో ఉంటూ మన పిల్లలు చదువుకుంటూ ఉంటే ఎంత డబ్బులు ఆదా అవుతుంది ఇక్కడ? ఇవన్నీ కదా మామూలుగా ప్రజలు ముందుకెళ్లాలన్నా కూడా, అభివృద్ధి చెందాలన్నా కూడా, ఉద్యోగ కల్పన జరగాలన్నా కూడా మౌలిక వసతులు అనేవి కావాలి కదా. మీరు రహదారులు విధ్వంసం చేశారు, వ్యవస్థల్ని విధ్వంసం చేశారు, వ్యవస్థలను మొత్తం అవినీతిమయంగా చేసి పెట్టేశారు. ప్రతి ఒక్క కార్పొరేషన్లో అప్పులు చేశారు, ఆస్తుల్ని తాకట్టు పెట్టారు, ప్రభుత్వ ఆస్తుల్ని. ఇక ప్రజలు ఒక్కటే మిగిలారు, వాళ్ళని కూడా తాకట్టు పెట్టారు. ఎందుకంటే టిడ్కో ఇల్లుకు సంబంధించింది తాకట్టు పెట్టారు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు దబ్బేశారు. ఇట్లా ఏది వదిలిపెట్టలేదు మీరు అవకాశం ఉన్నంత వరకు. అలాగే పంచాయతీ నిధులు దోసేశారు, గనులు దోశారు, ఇసుక దోశారు, మధ్యంలో కుంభకోణాలు కనపడతానే ఉన్నాయి. మీరు దేన్ని వదిలిపెట్టారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మీ వల్ల ఫలాని దాంట్లో 10 రూపాయలు ఆదాయం వచ్చే పరిశ్రమలు ఏమున్నాయి? ప్రభుత్వ రంగ సంస్థలు ఏమున్నాయి? ఏ ప్రభుత్వాలకు మీరు ప్రోత్సహించారు? ఏ ప్రభుత్వాలకు సత్వరం అనుమతి ఇచ్చారు? ఉన్న సంస్థల్ని మీరు ఎందుకు బయటకు తరిమేశారు? ఇవన్నీ కూడా ఒకసారి కనుక ఆలోచించుకుంటే మనకు విషయాలన్నీ అర్థమవుతున్నాయి కదా, ఎవరేం చేశారనేది. అందుకే లోకేష్ బాబు ఈరోజు సవాల్ చేస్తున్నాడు. ఆయన చేసే సవాళ్ళకి మీ దగ్గర ఉన్న సమాధానం ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు? పార్టీ ఎత్తిపోతుంది. నాయకులు వెళ్ళినందువల్ల పార్టీ పోయిద్దని నేను అనుకోవట్లేదు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, ఆ నిర్ణయానికి నాయకులకు అర్థమైపోయింది, అందుకని నాయకులు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఏం సాధించబోతున్నారు? ఏం చేయబోతున్నారు? రేపు ఒక ఉదంతం చెప్పండి. మీ వల్ల సాధించింది ఏంటి? ఆంధ్ర రాష్ట్రానికి మద్యాన్ని ప్రభుత్వం అమ్మింది, అది ఒకటి సాధించిన మీరు సాధించిన ఘనత అని చెప్పుకుందామా మనం? లేదంటే మాంసం కొట్లు పెట్టుకోండి, దాంట్లో మీరు పనిచేయండి అని చెప్పని పిల్లల్ని ప్రోత్సహించారు, దాని గురించి చెప్పుకుందామా? రహదారులు ఎక్కడికి వెళ్ళినా సరే వాహనదారులు ఎంత ఇబ్బంది పడ్డారో, కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాళ్ళ లోతు గోతులు పడి వాహనాలు కూడా నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామ రహదారుల గురించి మాట్లాడుకుందామా? లేదంటే ఆశా వర్కర్లను రోడ్డెక్కించిన దాని గురించి మాట్లాడుకుందామా? అంగన్వాడీ టీచర్లను రోడ్డెక్కించిన దాని గురించి మాట్లాడుకుందామా? అధ్యాపకుల్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దాని గురించి మాట్లాడుకుందామా? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే, బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంటే ఎక్కడ అధిక ధరలకు అమ్ముకుంటారో అని చెప్పని ఎంఆర్ఓలని ఎండిఓలని చిత్ర ప్రదర్శనశాల దగ్గర కాపలా పెట్టిన దాని గురించి మాట్లాడుకుందామా? దేని గురించి మాట్లాడుకుందాం? ఏ విధంగా మాట్లాడుకుందాం చెప్పండి? ఈ రోజుకి ఏం జరుగుతుందో, ఇంకా ఈ ప్రభుత్వం పరిశ్రమలు రావాలి, మీ మీద ఉన్న అభియోగాలన్నీ చక్కగా నిరూపించాలనే దాంట్లో ముందుకెళ్తా ఉన్నారు. కొంతమంది తప్పులు చేస్తున్నారు, మేము కాదని అంటలా, కొంతమంది తప్పులు చేస్తున్నారు. ఇంకా మీ వాసనలు ఉండేవాళ్ళు మీ దగ్గర నుంచి వీళ్ళ పంచన చేరి కొత్తగా శాసనసభ్యులైన కొంతమందిని వాళ్ళ మాటల ద్వారా మభ్యపెట్టి కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. అవి వాళ్ళకి శాసనసభ్యులకు అంటగడుతున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నిజాలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కానీ తప్పులే శాసనసభ్యులు అవుతున్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి వాళ్ళందరం కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా ఆ లెక్కలు కూడా సరి చేస్తామని అంటున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? నువ్వు పరిశ్రమల శాఖ మంత్రిగా నువ్వు తీసుకొచ్చినవి చెప్పయ్యా. ఇదిగో పలాని పరిశ్రమ ఇన్ని వందల మందికి, ఇన్ని వేల మందికి, ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లతోటి ఈ పరిశ్రమ స్థాపించారు, పలానా ప్రాంతంలో దాని ఉత్పత్తి ఇంతమంది అయింది, ఇంతమందికి ఉద్యోగాలు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రత్యక్షంగా ఇంతమందికి, పరోక్షంగా ఇంతమందికి ఉపాధి కలన జరుగుతుందని చెప్పని చూయించును. అవేమీ లేకుండా మేము తెచ్చామంటే అన్నీ మీరు తెచ్చినవి అవుతాయా? అదే గతంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా 2 లక్షల కోట్లకు సంబంధించి ప్రారంభించినప్పుడు కూడా గతంలో మేము ఎంఓయూలు చేసుకున్నాం, ఇప్పుడు వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఎక్కడ కూడా కంపెనీ పేర్లు చెప్పడం లేదు. మీరు అన్నట్టు కూడా ఎక్కడ కంపెనీ పేర్లు చెప్తలేదు. వస్తే మేము తెచ్చామంటున్నారు కానీ ఏ కంపెనీలు ఎక్కడ సంబంధించి లులు మాల్ మీరు ఇందాక అన్నట్టుగా వీళ్ళు తరిమి కొడితే వెళ్ళిపోయింది. పరిశ్రమ ఏంటి, లులు మాల్ ఏంటి, అమర్ రాజా బ్యాటరీ ఏంటి, లేకపోతే కియా పరిశ్రమ విస్తరించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళటం ఏంటి, ఇక్కడున్న పరిశ్రమల పరిస్థితి ఏంటి, మీరు ఏ విధంగా తరిమేసుకుంటా ఉన్నారు, ఎట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఎన్ని వ్యాపారాలు మీరు స్వాధీనం చేసుకున్నారు, ఎంతమందిని ఈరోజు కనపడతానే ఉంది కదా. కాకినాడ ఫోర్టు, కాకినాడ సెజ్జు, ఇవన్నీ కూడా సంజయ్ దానికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఇన్ని సాక్ష్యాధారాలు కానీ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలా. ఇన్ని విధ్వంసాలు చేసిన తర్వాత దాని దగ్గర సాక్ష్యాధారాలు వాళ్ళు ఉండా కూడా వాళ్ళు ఇంకా రోడ్డుకు వచ్చి మాట్లాడే అవకాశం ఈ కూటమిస్తుంది చూడండి. ఇది ప్రజలు భరాయించలేకపోతున్నారు, గమనించుకోవాలి మీరు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని సహించలేకపోతున్నారు. ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి, వీళ్ళకి ఎందుకు కారాగారంలో పెట్టలేదు? వాళ్ళు ఏదో రఘురామకృష్ణరాజు గారి లాగా వీళ్ళని కొట్టమని కోరుకోవట్లా, అచ్చెన్నాయుడు గారి లాగా అద్దరపోట వెళ్ళి తీసుకురామని కోరుకోవట్లా, అయ్యన్న పాత్ర గారి ఇంటి మీదకి వెళ్ళినట్టు వెళ్ళమని కోరుకోవట్లా, ధూళిపేట నరేంద్ర గారిని చేసినట్టు చేయమని కోరుకోవట్లా. చివరికి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న అతన్ని ఏ విధంగా అప్పుడు ఉన్నటువంటి
ఆ రెడ్డికి సంబంధించిన ఆయన ఎలా చేశాడో మనకు తెలుసు కదా. అవును అవును. మరి ఇవన్నీ ఇట్లా చేయాలని చెప్పి ప్రజలు కోరుకోవట్లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు రాజకీయ ప్రాపకం వాళ్ళ దగ్గర ఉంటానే ఉంది. వాళ్ళే ఇంకా కొన్ని ప్రదేశాల్లో పెత్తనం చేస్తున్నారు. ఇది సహించలేకపోతున్నారు. వాళ్ళని శిక్షించమని కోరుకుంటున్నారు, వాళ్ళ తప్పులకి శిక్ష వేయమని కోరుకుంటున్నారు, దండించమని కోరుకుంటున్నారు. తప్పైతే కాదు కదా, అది ప్రజల కోరిక. అది దాంట్లో కొంత అలసత్వం ప్రదర్శిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే సరైన సాక్ష్యాధారాలు, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని చెప్పని అంటున్నారు. కొన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా వాళ్ళని నిర్భీతిగా తిరగనిస్తున్నారు చూడండి, అది మాత్రం నిస్సందేహంగా తప్పే. అది ఎక్కడో ఏదో లోపం ఉంది. ఎవరో కాపాడుతున్నారు, కూటమి పెద్దలు కాపాడుతున్నారా, కూటమిలో ఉండవాళ్ళు కాపాడుతున్నారా? ఇది సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి పెద్దలకు మాత్రమే ఉంది. అయితే మీరు గ్రామాన తిరిగారు, చాలామంది ఏపీకి సంబంధించి ప్రతి ప్రజలతో మీరు కలిశారు. అయితే కలిసినటువంటి సందర్భంలో వాళ్ళలో కూడా ఒక ఆవేదన అయితే ఉంది. ఏంటి అంటే దాదాపు 2014 నుంచి 19 వరకు ఏదైతే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఒక రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చి తెలుసు. కానీ 19 నుంచి 24 దాకా పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడం కాకుండా ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసేశారు. కానీ పిల్లల భవిష్యత్తుని పూర్తిగా చెడగొట్టారు, నాశనం చేశారు. వాళ్ళు వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి. సో ఇప్పుడు నిజంగా అలాంటి ప్రజలు మీరు కలిశారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజల ఆలోచన ఇందాక నేను చెప్పాను కదా, తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నారు. వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల్ని హత్యలు చేసిన వాళ్ళు, వాళ్ళ ఆస్తులను దోచుకున్న వాళ్ళు 10 రూపాయలకు కూడా పనికిరాని పనికిమాలిన వెధవలు ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని వీళ్ళ కళ్ళ ముందు ఎలా చేస్తున్నారో చూసిన వాళ్ళు చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేయటం అనేది తట్టుకోలేకపోతున్నాను. ఇందాకనే చెప్పాను. ఇప్పుడు కూడా ఎక్కడికన్నా వెళ్తే దాని గురించి అడుగుతున్నారు. ఈరోజు పథకాలు చేతికి అందుతున్నాయి. 3,000 రూపాయలతో 4,000 రూపాయలు చేశారు సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి. అలాగే ఉద్యోగస్తులకు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు వాళ్ళ జీతాలకు సంబంధించి వాళ్ళ ఖాతాల్లో పడిపోతానే ఉన్నాయి, జమ అవుతానే ఉన్నాయి. అలాగే విశ్రాంత ఉద్యోగస్తులకి అదే పరిస్థితి. 2వ తారీఖు తర్వాత వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనపట్టలేదు. దీనివల్ల ఏంటంటే చిన్న విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు చిరుద్యోగులు ఉంటారు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన దాంట్లో పనిచేసేవాళ్ళు. పై అధికారులు మోసం చేయొచ్చు, పై అధికారులు వీళ్ళతో కలిసి కొంత మోసం చేయొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, అవినీతి చేయొచ్చు. చాలామంది ఆ అవకాశం లేదు. చాలామంది చిరుద్యోగులకి పై వాళ్ళు చేసుకుంటారు, పై వాళ్ళకి వెళ్తే వీళ్ళ దగ్గరకు కూడా రావు. కానీ వీళ్ళకి ప్రతి నెల వాళ్ళకు వచ్చే జీతభత్యాలను లెక్కేసుకొని ఇంటి ఖర్చులు పోను వాళ్ళకి అంటే ఒకేసారి కొనుక్కోలేరు కాబట్టి వాయిదాల పద్ధతిన వాళ్ళకి కావాల్సిన వస్తువులు కావచ్చు, పరికరాలు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, లేకపోతే వెచ్చాలు కావచ్చు, వాళ్ళు తీసుకోదానికి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నెలవారీగా వెచ్చాలకు సంబంధించి ఇంత అవుతాయి. ఒక వాహనం కొనుక్కోవాలనుకోండి, నెలకింత కట్టే విధంగా వాయిదాల పద్ధతిలో ఇలా తీసుకొని వాళ్ళ ప్రభుత్వం తరఫున వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి పే స్కేల్ వాళ్ళకి చెప్పేసి తద్వారా అటు వెళ్ళే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలా ఏర్పాటు చేసుకునే వాళ్ళకి నెలాఖరు లోపు కూడా వాళ్ళ ఖాతాలో జమ పడినందువల్ల చాలామంది డిఫాల్టర్లుగా మిగిలారు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి, ఆత్మాభిమానాల పరిస్థితి ఏంటి చెప్పండి, అవతరాలకు ఏ విధంగా సమాధానం దొరుకుతుందో చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. రెండోది సామాజిక పెన్షన్ గురించి చెప్పాను. రహదారులు 80% పూర్తయినాయి, ఇంకొక 20-25% ఉంది. 70% అయితే పూర్తయిపోయినాయి. అంటే కొన్నిసార్లు రహదారులు పునర్నిర్మాణం చేస్తున్నారు, కొన్నిసార్లు మరమ్మతులు చేస్తున్నారు, ఆ ఇబ్బంది లేదు. అలాగే ఈరోజు రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేసినందువల్ల 48 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ అయినందువల్ల రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. సకాలంలో నీరు అందుతూ ఉంది, ఆ ఇబ్బందులు లేవు. పాత బాకీలు కూడా 1670 కోట్లు కూడా వచ్చేసాయి. అవును అవును. అట్లాగే రైతులు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి సింధు సేద్యానికి సంబంధించి వాటికి మళ్ళీ రైతులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే సోలారు విద్యుత్తుని రైతులు ఉత్పత్తి చేసుకునే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. కాబట్టి అటు చూసుకున్నా కూడా ఇబ్బందులు లేవు వాళ్ళకి, వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. అంటే ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు సంతోషంగా ఉన్నారు, అలాగే రైతులు సంతోషంగానే ఉన్నారు. కానీ నేను చెప్పిన ఈ కొంతమంది ఉన్నారు చూడండి, ఈ అవినీతికి సంబంధించి ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మాత్రం వాళ్ళు కూడా అవినీతి చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం కొంచెం కన్నెర చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళు తీసుకొచ్చే ఈ ఏ అయితే పరిశ్రమలు ఉన్నాయో, ఏదైతే అభివృద్ధికి సంబంధించినవి అన్నీ చూపిస్తున్నారో ఇవన్నీ కూడా మరుగున పడిపోతా ఉన్నాయి వాళ్ళు చేసే తప్పుల వల్ల. ఇంకా కొంతమంది శాసనసభ్యులు
వాళ్ళకంటే ఘోరంగా కొన్ని చోట్ల ప్రవర్తిస్తున్నారనే సమాచారం నాకు అంతా ఉంది. ఆ విషయంలో జాగ్రత్త పడాలి ఈ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ వేధింపులు చేస్తున్నారు వీళ్ళు, అది కూడా గమనించుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి ఏదైతే మీరు ఇందాక అన్నట్టు కొన్ని లక్షల కోట్లలో వస్తున్నటువంటి ఒక పెట్టుబడులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటికన్నా తమ ముందే తిరుగుతున్నటువంటి ఒక ఎవరైతే దుర్మార్గాలు కానీ అక్రమాలు కానీ చేస్తున్నారో వాళ్ళే పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. వీళ్ళపైన కూడా ఒక దృష్టి అయితే కేంద్రీకరించాలని అయితే కోరుకుందాం. నమస్తే.